హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. సాయి భక్తులందరూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, వారి కోరికలు అతి త్వరలోనే నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనందరి సాయినాథుడు ఒక మంచి సందేశాన్ని తెలియచేయాలి అని అనుకుంటున్నారు. ఆ సందేశం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు. ఇప్పుడు బాబావారు అందించే ఆ మధురమైన సందేశాన్ని వారి మాటల్లో విని అర్థం చేసుకుందాము. ఒక ఊరిని ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. ఒకసారి ఆ రాజ్యానికి ఒక సాధువు వచ్చాడు. రాజు సాధువుకి అక్కడున్న వాళ్ళందరూ దగ్గరుండి సేవలు చేశారు. సాధువు అక్కడ వారం రోజులు ఉన్నాడు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాంతో రాజు సాధువు తిరిగి వెళ్ళే ముందు, స్వామి, ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నారు కదా, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెళ్ళే ముందన్నా ఒక మంచి మాట చెప్పండి స్వామి అన్నాడు రాజు. దానికి ఆ సాధువు చిరునవ్వు నవ్వి, రాజా, మోసం చేసినోని కాలే గుంతలోకి అని వెళ్ళిపోయాడు. రాజుకు ఆ మాట ఏమీ అర్థం కాలేదు. పెద్ద పెద్ద పండితులను పిలిపించి అడిగాడు. లోకజ్ఞానం తెలిసినోళ్ళని అడిగాడు. న్యాయాధికారులను అడిగాడు. ఆఖరికి దారిన పోయే దాయనల్లేను కూడా అడిగాడు. ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు. దాంతో రాజుకు మనోవ్యధ పట్టుకుంది. రోజు రోజుకు చిక్కిపోసాగాడు. అన్నం తినబుద్ధి కావడం లేదు, నీళ్లు తాగబుద్ధి కావడము లేదు. ఎప్పుడు అదే ఆలోచన. ఆఖరికి లాభం లేదనుకొని ఎవరైతే ఆ మాటకు అర్థం చెబుతారో వాళ్ళకి తన రాజ్యంలో సగభాగం ఇస్తానని దండోరా వేయించాడు. ఎవరెవరో వచ్చినారు, కానీ రాజుకు సంతృప్తి కలిగేలా ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. దాంతో రాజు ఇక లాభం లేదు అని అనుకొని మంత్రిని పిలిచి, ఓ మంత్రి, నీకు ఈ నెల రోజుల సమయం ఇస్తున్నాను. ఎక్కడికి తిరుగుతావో, ఎంతమందిని అడుగుతావో నాకు తెలియదు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. ఎంతమంది మనుషులు కావాలంటే అంతమందిని ఉపయోగించుకో. కానీ నెల రోజులు తిరిగేసరికల్లా నాకు దాని అర్థం తెలియాలి. లేదంటే ఆ తరువాత రోజు సూర్యోదయాన్ని నువ్వు చూడలేవు అని గట్టిగా హెచ్చరించాడు. మంత్రికి ఏం చేయాలో పాలుపోలేదు. రాజు మాటలంటే మాటే, చావు ఖాయం. దాంతో అనేక మంది పండితులను పిలిచి తలా ఒక్క దిక్కుకి పంపించాడు. తాను కూడా ఒక గుర్రం ఎక్కి బయలుదేరాడు. అలా ఒక 10 రోజులు గడిచాయి. 11వ రోజు మంత్రి దారిన వెళుతుంటే ఒక చోట ఒక పిల్లోడు దారి మధ్యన గుంత తవ్వుతూ కనపడ్డాడు. అది చూసి మంత్రి, రేయ్, ఏందిరా అది, దారి మధ్యలో అట్లా తవ్వుతున్నావు, ఎవరైనా పడితే అన్నాడు. దానికి వాడు, ఎందుకు పడతారు సామి, మోసం చేసినోని కాలే గుంతలోకి అన్నాడు. ఆ మాటలు విన్న మంత్రి ఆశ్చర్యపడి ఉలిక్కిపడ్డాడు. గుర్రం మీద నుంచి ఒక్కసారిగా కిందకి ఉరికి, ఒరే, ఇంతకు ముందు ఒక మాట అన్నావు కదా, దాని అర్థం ఏంటో తెలుసా అన్నాడు. దానికి వాడు తెలుసు అన్నాడు. అయితే చెప్పు అన్నాడు. వాడు కాసేపు ఆలోచించి, నాకేంటి లాభం అని అడిగాడు. దానికి మంత్రి, నువ్వు కోరుకున్నంత డబ్బు ఇస్తాలేరా అన్నాడు. వాడు ఆలోచనలో పడినాడు. ఆ మాటలకు అర్థం కోసం ఇంతలా తహతహలాడుతున్నావంటే దీని వెనుక ఏదో ఒక పెద్ద కథే ఉండాలి. అది తెలుసుకునేంత వరకు పొరపాటున కూడా నోరు విప్పను అనుకొని తెలుసుగాని ఎప్పుడో చాలా చిన్నప్పుడు విన్నాను, గుర్తుకు రావడం లేదు అన్నాడు. మంత్రి వాడితో మంచిగా మాట్లాడతా, రేయ్, నువ్వు నాతో పాటే మా ఇంటికి వచ్చేరా,
ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే చెప్పు. నిన్ను నా కన్న కొడుకు లెక్క చాలా బాగా చూసుకుంటాను అని తీసుకువెళ్ళాడు. మంత్రి వాడు ఏమడిగితే అది కొనిస్తా ఇంట్లో తన కొడుకుతో సమానంగా చూసుకుంటూ ఉన్నాడు. అలా ఒక 10 రోజులు గడిచాక వాడికి మంత్రి మీద నమ్మకం కుదిరింది. ఒకరోజు రాత్రి ఆ పిల్లవాడిని మంచం మీద కూర్చోబెట్టి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, రేయ్, ఇదే ఆఖరి రోజు. నాకు గనక నువ్వు అర్థం చెప్పకపోతే రేపు నేనుండను. రాజు నా తల తీసి కోట గుమ్మానికి వేలాడదీయడం ఖాయం అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి ఆ పిల్లవాడు లేదు లేదు నాకు గుర్తొస్తుంది అంటూ దాని అర్థం వివరించినాడు. మంత్రికి ఒక పొలం ఉంది. దాని మధ్యలో ఒక బావి తవ్విస్తా ఉన్నాడు. మంత్రి తాను ఏమి చెప్తే అది ఎదురు చెప్పకుండా చేసే 2 మనుషులను పిలిచి, రేయ్, రాత్రి అయిన తర్వాత వరకు కాపు కాయండి. ఒక అబ్బాయిని పంపుతాను. వాడు ఎవరు, ఎందుకొచ్చాడు, నాకేమవుతాడు అనేది మీకు అవసరం లేదు. వాడు బావిలోకి దిగడం ఆలస్యం. పైనుండి ధన 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 రాళ్ళు లోపలికి వేసేయండి. వాడు ఈ భీమ్ మీద ఉండకూడదు అంటూ చెరువంద బంగారు వరహాలు వాళ్ళ చేతిలో పెట్టాడు. వాళ్ళు ఆనందంగా సరే అన్నారు. చీకటి పడ్డాక మంత్రి ఆ పిల్లోణ్ణి పిలిచి, ఒరేయ్, మనం పొలంలో బావి తవ్విస్తూ ఉన్నాం కదా, దాని కూలీ కోసమని వచ్చారు. చీకటి పడింది కదా, రేపిస్తానంటే వినకుండా మొండికి కూర్చున్నారు. వాళ్ళెంత లోతు ఎంత వెడల్పు తవ్వారో కొంచెం పోయి కొలతలు వేసుకుని రాపో, చీకటిలో జాగ్రత్త, దీపం తీసుకొని పో అన్నాడు. వాడు సరే అని దీపం తీసుకొని బయలుదేరాడు. అలా ఒక 2 సందులు దాటినాడో లేదో మంత్రి కొడుకు ఎదురొచ్చాడు. వాడు, ఒరే, ఇంత రాత్రప్పుడు ఎక్కడికి పోతున్నావురా దీపం పట్టుకొని అడిగాడు. దానికి ఆ పిల్లవాడు, అన్నా, మీ నాన్న బావి కొలతలేసుకొని రమ్మన్నాడు, అందుకని పొలం దగ్గరికి వెళుతున్నాను. అప్పుడు మంత్రి కొడుకు అంటాడు, ఒరేయ్, నీకేం తెలుసులే ఆ లెక్కలన్నీ, 2 బదులు 4 అని రాస్తావు. ఇదిగో ఈ సంచి తీసుకొని ఇంటికి పో. నేను వెళ్ళి కొలతలేసుకొని వస్తాను అని దీపం తీసుకొని బయలుదేరాడు. ఆ పిల్లోడు సరే అని సంచి తీసుకొని ఇంటికి వచ్చాడు. మంత్రి వాణ్ణి చూసి, అదేంటిరా, నేను చెప్పిన పని ఏమి చేశావు, నువ్వు చేస్తున్న పని ఏమిటి అని అడిగాడు. దానికి వాడు, నేను వెళ్తూ ఉంటే అన్న ఎదురొచ్చాడు అంటూ జరిగినదంతా చెప్పాడు. అది విని మంత్రి అదిరిపడ్డాడు. ఒరేయ్ నాయనోయ్, నా కొడుకు అనుకుంటూ పొలం వైపుకి పరిగెత్తాడు. దారిలో ఎక్కడా కొడుకు కనిపించలేదు. మంత్రి పరిగెత్తుకుంటూ పొలం దగ్గరికి వెళ్ళాడు. కొడుకు పొలంలో దగ్గర కూడా కనపడలేదు. కొంపతీసి చంపి బావిలో ఏసేయలేదు కదా అని బెరబెరా లోపలికి దిగాడు. దూరం చెట్టు చాటు నుండి ఇదంతా చూస్తున్న మంత్రి మనుషులు వాళ్లకు చీకట్లో ఆకారమే గాని మనిషి రూపం కనబడలేదు. ఎవరైతేనేం లోపలికి దిగడం ఆలస్యం, పైనుంచి రాళ్ళు వేయమని మంత్రిగారు చెప్పారు కదా అనుకొని వాళ్ళు ధన ధనమంటూ పెద్ద పెద్ద బండరాళ్ళు ఎత్తి లోపలికి వేసేశారు. అంతే, ఒక బండరాయి నెత్తిన పడి మంత్రి అక్కడికక్కడే మరణించినారు. అప్పుడే స్నేహితులతో ముచ్చట్లాడి నెమ్మదిగా వస్తూ ఉన్న మంత్రి కొడుకు పొలంలోకి అడుగు పెట్టాడు. బండలెత్తి బావిలోకి వేస్తూ ఉన్న వాళ్ళని చూసి, ఎవర్రా మీరు, మా బావిలోకి బండలు వేస్తున్నారు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపులకు వాళ్ళు ఉలిక్కిపడి చెరుకో పక్క పరిగెత్తారు. మంత్రి కొడుకు ఏమాత్రం బెదరకుండా ఒకరిని వెంటపడి ఆఖరికి వాడిని ఒక చోట పట్టుకొని కాళ్ళు చేతులు గట్టిగా కట్టేసి బావి దగ్గరకు తీసుకువచ్చాడు. లోపల చూస్తే తండ్రి తల పగిలి చనిపోయి ఉన్నాడు. మంత్రి కొడుకు కాళ్ళ నీళ్లు పెట్టుకొని వాణ్ణి రాజు దగ్గరకు తీసుకువెళ్ళాడు. రాజు వాణ్ణి భటుల చేత కింద మీద వేసి తన్నించి, చెప్పరా, ఎందుకు మంత్రిని చంపినావు అని అడగగా, ఆ దెబ్బలకు తట్టుకోలేక, రాజా, నేను చంపింది మంత్రినని నాకు తెలియదు. అసలు మంత్రి మమ్మల్ని పిలిపించి రాత్రి ఒకణ్ణి బావి దగ్గరకు పంపిస్తాను, వచ్చినోడు ఎవరిని
చూడకుండా వాని నెత్తిన బండలేసి చంపండి అన్నాడు అంటూ జరిగిందంతా చెప్పాడు. మంత్రి కొడుక్కి జరిగినదంతా అర్థమైంది. అయితే ఆ పిల్లోడ్ని చంపబోయి మా నాన్నే బావిలో పడ్డాడన్నమాట అన్నాడు ఆశ్చర్యంగా. ఆ మాట విన్న రాజు ఏ పిల్లోడు, ఏంటి కథ అంటూ ఆ పిల్లోడ్ని పిలిపించాడు. పిల్లోడు జరిగిందంతా విని మహారాజా, నేను ముందే చెప్పా మంత్రికి మోసం చేసినోని కాలే గుంతలోకి అని. అయినా వినిపించుకోలేదు. ఏం చేద్దాం, అంతా వాని కర్మ అన్నాడు. ఇదండి ఈరోజు బాబాగారు అందించే సందేశం. బాబాగారు అందించే ప్రతి సందేశంలో కూడా తప్పకుండా అర్థం అనేది ఉంటూనే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని వారు చెప్పిన మార్గాన్ని అనుసరించడం వల్ల మన జీవితం అనేది సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ముందుకు వెళుతుంది.